వార్తల ప్రచురణ కత్తి మీద సాము లాంటిది. ఏ మాత్రం తేడా వచ్చినా బాధితుల పరువు నష్టం దావాకు బలి కావాల్సిందే. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు 5,000 కోట్ల రూపాయల పరువు నష్టం నోటీస్ వచ్చింది. దీనిపై పత్రిక యాజమాన్యం ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. 5,000 కోట్ల రూపాయల దావా ప్రింట్ మీడియా చరిత్రలో ఎప్పుడూ లేదు. వార్త రాసిన టైమ్స్ ఆఫ్ ఇండియా యాజమాన్యం కూడా ఇంత పెద్ద దావా నోటీసు వస్తుందని ఊహించుండదు. అనిల్ అంబానీకి చెందిన BSES కంపెనీ ఈ నోటీస్ పంపి మీడియా సంస్థకు సవాలు విసిరింది. దేశంలో ఇంగ్లీష్ డైలీలో తామే నంబర్ 1 అని చెప్పుకుంటున్న టైమ్స్ ఆఫ్ ఇండియా ఆగస్టు 15 నుంచి BSES పై వరుస కథనాలు ప్రచురించింది. కాగ్ నివేదికలోని అంశాలని ఆధారంగా చేసుకుని BSES పై ఆరోపణలు చేసింది. ఢిల్లీలో కరెంటు సరఫరా చేసే కంపెనీల్లో BSESకు చెందిన BSES రాజధాని పవర్, BSES యమునా పవర్ కూడా ఉన్నాయి. విద్యుత్ పంపిణీ కంపెనీల పనితీరుపై కాగ్ డ్రాఫ్ట్ నివేదిక సిద్ధం చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ నివేదికను ఆధారం చేసుకుంది. ఢిల్లీలో విద్యుత్ పంపిణీ కంపెనీలు బిల్లుల్ని 8,000 కోట్ల రూపాయలు పెంచి చూపాయని ఆరోపించింది. మీటర్లలో గోల్మాల్ చేయటం ద్వారా కంపెనీలు భారీ మొత్తం పొందాయని తెలిపింది. ఈ ఆరోపణలు కాగ్ డ్రాఫ్ట్ నివేదికలో ఉన్నవే. విద్యుత్ బిల్లులపై ఢిల్లీ హైకోర్టులో కేసు నడుస్తోంది. కాగు తుది నివేదికను తాను పరిశీలించిన తర్వాతే వెల్లడి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇంతలోనే టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ కథనాలు రాయటం హైకోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించినట్లే అవుతుందని BSES తన నోటీసులో ఆరోపించింది. దీన్ని టైమ్స్ ఖండించింది. కాగ్కు విశ్వసనీయత ఉందని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కథనాలు ప్రచురించామని సమాధానమిచ్చింది. ఇక ఈ కేసును కోర్టు ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.